రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ వస్తోందంటే సౌత్ నార్త్ అంతటా వసూళ్ల వరదే. అలాంటి హీరో నుంచి ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ వచ్చిందంటే ప్రాజెక్టు పరుగులు తీయాల్సిందే. అదే జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు రెబల్ స్టార్ మూవీ స్పిరిట్ కోసం తన కమిట్మెంట్స్ అన్ని మార్చేసుకున్నాడు. ప్రభాస్ సినిమా కథ బాగా కుదరడమే అందుకు కారణం. టీ సిరీస్ కూడా ఈ విషయంలో యానిమల్ సీక్వెల్ కంటే స్పిరిట్ కే ప్రయారిటీ ఇస్తోందట. ఎలాగూ రణబీర్ కపూర్ కూడా రామాయణం ప్రాజెక్టుకే ఏడాదిన్నర టైం కేటాయించాల్సి వస్తుంది. కాబట్టే కంప్లీట్ గా యానిమల్ సీక్వెల్ అన్న ఆలోచననే పక్కన పెట్టేసి స్పిరిట్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగం పెంచాడు సందీప్. సంక్రాంతికి సెట్స్ పైకెళ్లే ఈ ప్రాజెక్ట్ పనులు ఎందుకు సడన్ గా స్పీడప్ అయ్యాయి? అసలు రీజన్ ఇంకేమున్నాయి? టేక్ ఎ లుక్. అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ తో సౌత్ నార్త్ లో ట్రెండ్ సెట్ చేసి యానిమల్ తో 900 కోట్ల వసూళ్ల వరద తెచ్చిన సందీప్ రెడ్డి ఇప్పుడు రెబల్ స్టార్ తో ప్లాన్ చేసిన స్పిరిట్ కోసం ఒక సినిమాను పూర్తిగా పక్కన పెట్టేశాడు. అదే యానిమల్ 2. అంటే పూర్తిగా అంటే తీయడం కాదు, కానీ స్పిరిట్ మూవీ విడుదలయ్యే వరకు యానిమల్ 2 తాలూకు ఏ పని ముట్టుకునే పరిస్థితే లేదు. దీనికి కారణం ప్రభాస్ నుంచి సందీప్ రెడ్డి కథ విషయంలో వచ్చిన గ్రీన్ సిగ్నల్. వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడూ ఓకే అయినా కథ విషయంలో చాలాసార్లు డిస్కషన్స్ జరిగాయి. రీసెంట్గా జరిగిన స్టోరీ డిస్కషన్స్లో ఆల్మోస్ట్ 90% కథ ఓకే అయిపోయిందట. కేవలం డైలాగ్ వర్షన్ వర్క్ మాత్రమే పెండింగ్. క్లైమాక్స్ తాలూకు స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రభాస్కి నచ్చడంతో 65 రోజుల కాల్ షీట్స్ కూడా ఇచ్చేశాడు ప్రభాస్. అయితే వెంటనే లొకేషన్స్, షూటింగ్ కావాల్సిన ప్రిపరేషన్లు ప్లాన్ చేసుకుంటున్నాడు సందీప్ రెడ్డి వంగ. నిజానికి సంక్రాంతికి స్పిరిట్ మూవీ లాంచ్ చేసి జనవరి ఎండింగ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేసుకున్నాడు సందీప్ రెడ్డి. ఈలోపు రాజాసాబ్ షూటింగ్ పూర్తవుతుంది. ఫౌజీ సినిమా షూటింగ్ 40% పూర్తవుతుంది. ఇలా ముందనుకున్న ప్రణాళిక. కానీ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్లో వచ్చిన ప్రోగ్రెస్ ప్రభాస్తో పాటు టీ సిరీస్ సంస్థకు కూడా నచ్చడంతో సడన్గా లెక్కలు మారాయి. యానిమల్ సీక్వెల్ తాలూకు ప్రీ ప్రొడక్షన్ కానీ, కథ తాలూకు పనులు కానీ అలాంటివి ఏమున్నా ఆపేసి పూర్తిగా స్పిరిట్ని వేగవంతం చేయాలని టీ సిరీస్ సంస్థ తేల్చేసిందట. ఎలాగూ రణబీర్ కపూర్ రామాయణం మూవీ పూర్తి చేసేందుకు ఏడాదిన్నర టైం పడుతుంది. కాబట్టి యానిమల్ 2కి వచ్చిన తొందర ఏం లేదు. దీనికి తోడు ప్రభాస్ సినిమాల దూకుడు చూస్తే ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా స్పిరిట్ని పట్టాలెక్కించాలి, థియేటర్స్కి తీసుకురావాలి అని స్పిరిట్ టీం ఫిక్స్ అయిపోయింది. కుదిరితే 2026 సంక్రాంతికే స్పిరిట్ రిలీజ్ని లేదా 2026 రిపబ్లిక్ డేకి రిలీజ్ చేయాలనేది ఫిల్మ్ టీం కొత్తగా తీసుకున్న నిర్ణయం.